హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై అనదర్ వీడియో. నిన్న పెళ్ళిది షాపింగ్ వీడియో చూసారు కదా. నిన్న అంటే ఫస్ట్ అబ్బాయికి అమ్మాయికి ఒక్కొక్కటి తీసుకోవాలని చెప్పేసి అదైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈరోజు ఫుల్ డే షాపింగ్, అంటే పెళ్ళి బట్టలు ప్రతి ఒక్కటి ఈరోజు షాపింగ్ అనమాట. చీరలు అంటే అబ్బాయికి కాదు, అబ్బాయి అక్కడ తీసుకుంటారు అనమాట. శారీ మ్యాచింగ్ కలర్స్ అట్లా సేమ్ కలర్స్ తీసుకుంటారు కదా. ఇప్పుడైతే మేము షాపింగ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా బాబీ వాళ్ళు వస్తా అన్నారు కానీ వాళ్ళు రావట్లేరు. కొంచెం ఇబ్బంది, పిల్లలు ఇబ్బంది పెడతారు ఎండలో. ఎండ అయితే ఫుల్ హెవీగా ఉంది కదా. సో అందుకోసమే 3 ఫ్లోర్స్ దిగాలి, అందుకే దమ్ము వస్తుంది. ఇంకా మాకైతే ఒక ఆటో అన్నయ్య వస్తారన్నమాట. కాల్ చేయగానే ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తారనమాట. ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం కింద అయితే. అక్కడ నుంచి అబ్బాయి వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. షాపింగ్ ఎక్కడ చేద్దాము అది అంటే కిసాన్లో అయితే శారీస్ అన్నీ బాగుంటాయి, కలెక్షన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి మేమైతే కిసాన్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్తున్నాము. ఇంకా కలెక్షన్ చూడాలి, అంటే ఏమిటి కొత్త మోడల్స్ ఏమొచ్చాయి ఏంటి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయాలి. ఏ రేంజ్లో తీసుకోవాలి ఏంటి అనేది అనుకున్నాం అనమాట. అంటే అబ్బాయికి ఇంత ఇవ్వాలి, అమ్మాయికి ఇంత అని చెప్పేసి ఉంటుంది కదా. సో దాంట్లోనే ఇంకా అన్ని శారీస్ మాకు నచ్చినవి అయితే అన్నీ పక్కకు పెట్టినాం అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట, ఏది బాగుంది ఏంటి అని చెప్పేసి. నాకు నచ్చిన కలర్స్ అండ్ కలెక్షన్స్ కూడా అన్నీ తీసి పెట్టించాను అనమాట. అక్కడ సైడ్కి ఉన్నాయి కదా, అవన్నీ శారీస్ నేను పెట్టించినవి అనమాట, బాగున్నాయని చెప్పేసి. ఇంకొకటి చూపిస్తున్నారు, వీడియో తీయొద్దన్నారు, అందుకోసం అసలు తీయట్లేదు. చూసారా అదంతా అంటే హెవీ రేంజ్ నుంచి, అంటే 15,000 20,000 నుంచి 2,000 వరకు కూడా అన్ని శారీస్ అన్ని తీయించి పక్కకు పెట్టినాం అనమాట. ఇంకా వాళ్ళకే కాల్ చేస్తూ ఉన్నాము, ఎప్పుడు వస్తారు ఎప్పుడు. మా పాప అయితే హాయిగా పడుకుండిపోయింది. ఈ శారీ చూడండి, ఈ శారీ నాకు చూడగానే బాగా నచ్చిందనమాట. అది నా కోసం అయితే తీయించి పక్కకు పెట్టుకున్నాను. ఇవి ఇంకా 1 by 1 ఇంకా పెళ్లి కూతురికి అయితే సెలెక్షన్ జరుగుతుంది. వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు రాగానే ఇంకా చూస్తున్నారు, సెలెక్ట్ చేసి. ఇదైతే శారీ నాకు చాలా బాగా నచ్చింది. అసలు మా చెల్లి తీసుకోకపోతే నేనే తీసుకుందాం అనుకున్నాను, కానీ తను కూడా తీసుకోలేదు. లాస్ట్కి నాకు కూడా మా శారీ వద్దన్నారు. హైదరాబాద్లో షాప్ చేసుకుందాం, మనం షాపింగ్ అక్కడ వేసేసుకుందాం అని చెప్పేసి నాకేం తీసుకోలేదనమాట. ఆ ఒక్క శారీ నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఇంకా ఇక్కడ మా చెల్లికి అయితే కడుతున్నారు అనమాట. చాలా బాగుంది అసలు. కానీ కొంచెం వాళ్ళు హెవీ రేంజ్లో ఇంకొంచెం వేరే శారీ రెడ్ కలర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ వచ్చింది కదా రష్మిక గారిది. సో అందుకే ఆ రెడ్ కలర్లో తీసుకుంటాము అని చెప్పేసి, కొంచెం లుక్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అది తీసుకున్నారు. ఇదైతే చాలా బాగుంది అసలు. ఇది కూడా గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా బ్రైడల్ లుక్ ఇంకా అది వేరే ఉంటుంది. ఇది రెడ్ కూడా చూడండి అసలు, ఇది కూడా బాగుంది. ఓకే, తనకు నచ్చింది వాళ్ళ శారీకి. సో ఇంకా రెడ్డే ఫిక్స్ చేసినాము. ఇంకా రేట్ ఏ కాస్ట్ ఉంటుందో మీరే గెస్ చేయండి. నెక్స్ట్ ఈ బ్లూ కూడా కట్టారు, కానీ బ్లూ మ్యారేజ్ డ్రెస్ అంటే పెళ్ళి చీరలలో బ్లూ ఉండొద్దంట. సో అందుకోసం అయితే బ్లూ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా వేరే చూసారు అనమాట. చాలా షాపింగ్ చేసినాము. మొత్తము అన్ని శారీస్ తీస్తే దాంట్లో ఒక 6 శారీస్ మాత్రమే బిల్లింగ్ అవుతున్నాయి ఇక్కడ. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళి ఆ బ్లౌజెస్ ఇవ్వాలి. శారీ అక్క దగ్గర స్టిచ్చింగ్ అక్క దగ్గరికి వెళ్ళి ఇంకా బ్లౌజ్ ఇవ్వాలి. కానీ మా మమ్మీ అన్న శారీ పెట్టుకోట్స్ తీసుకుందాము, శారీకి మ్యాచింగ్ శారీస్కి అన్నిటికీ పెట్టుకోట్స్ తీసుకుంటే అయిపోతుంది కదా. నెక్స్ట్ అంటే స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళేసి అన్నీ ఇచ్చేసి వద్దాము, బ్లౌజెస్ అన్నీ మాట్లాడేసి వద్దాము అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకే అవి శారీ పెట్టుకోట్స్ అన్నీ ఇక్కడ తీసుకుంటున్నాము. 1 by 1 శారీ కలర్స్ అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అక్క దగ్గరికి వచ్చినామన్నమాట. ఇది అక్క పేరు సులోచన. నేనైతే ఇదే ఫస్ట్ టైం మీట్ అవ్వడం అనమాట. అక్క స్టిచ్చింగ్ చేస్తారు, మగ్గం వర్క్ చేస్తారు, డ్రెస్సులు కూడా స్టిచ్చింగ్ చేస్తారు. అక్కడనే మేకవర్ అంతా, అంటే బ్రైడల్ లుక్ ఏ దానికైనా మేకప్ వేస్తారనమాట. ఇంకా అన్నీ ఇంకా బ్యూటీషియన్ అనమాట. అక్క బ్యూటీషియన్, జ్యువెలరీ అంతా సేల్ చేస్తారు. అంటే 1 గ్రామ్ గోల్డ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సేల్ చేస్తారన్నమాట. అక్కకి ఇన్స్టా ఐడి కూడా ఉంది, నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది చూడండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. నిజామాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనమాట. అక్క నేను ఫస్ట్ టైం చూసిన అక్కకి ఫ్యాన్ అయిపోయినా, అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అక్క. నిజంగా చాలా బాగా అనిపించింది. మేము ఒక 1.5 hour అక్కడే ఉన్నమాట. ఈ ఎంట్రన్స్ అనమాట ఇది, అంటే అక్కడ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి, లోపల కొంచెం గల్లీలో ఉంటారు. ఇంకా అంతా అక్కతో మాట్లాడి అయిపోయిన తర్వాత అన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చేసి ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అంటే 2 వర్క్స్ అన్నమాట, ఒకటి పూజకి, ఒకటి పెళ్ళిది మాత్రము హెవీ వర్క్, ఇంకా మిగిలిన అన్నీ మామూలుగానే. ఇంటికైతే వచ్చేసినాం అనమాట. అసలు ఎప్పుడు వెళ్ళాము, మార్నింగ్ ఎప్పుడు వెళ్ళాము, నైట్ అయిపోయింది, షాపింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షాపింగ్ వీడియో క్లారిటీ లేకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అక్కడ వీడియోస్ అలో లేవు. ప్లీజ్ బాయ్.